లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇండియా కూటమి నేతలు, విపక్షాలు, కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ మిత్రపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా దీనికోసం లేఖను తయారు చేసుకొని దాని మీద కాంగ్రెస్ మరియు విపక్ష నేతలంతా కూడా సంతకం పెట్టి ఆ లేఖని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే పూర్తిగా కక్షపూరితమైన అని అనిపిస్తుంది. మేబీ ఎందుకంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసినటువంటి తప్పిదాలేంటి, ఎందుకు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు? సాధారణంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 14 రోజుల ముందు లేఖ రాసుకొని లోక్సభ జనరల్ సెక్రటరీకి ఆ లేఖను అందించాలి. అప్పుడు ఆ లేఖ 50 మంది ఆమోదిస్తే, అటువైపు 50 మంది కంటే ఎక్కువ ఉంటే అది పాస్ అవ్వదు. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 235 ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు, 293 మంది ఎన్డీఏ కూటమి ఎంపీలు ఉన్నారు. మరి 14 రోజుల తర్వాత ఈ లేఖ ఆ రోజు ప్రసంగించబడుతుంది, దీని గురించి మాట్లాడతారు కాబట్టి ఆ రోజు ఎంతమంది లేఖకు ఆమోదం తెలుపుతున్నారు? స్పీకర్ని తొలగించాలనేటువంటి లేఖ ఏదైతే ఉందో రాజ్యాంగంలోని ఆర్టికల్ 94ను అనుసరించి, అలాగే లోక్సభ రూల్స్ని పాటిస్తూ, మామూలుగా ఆర్టికల్ 94ను అనుసరిస్తే సరిపోదండి, ఆర్టికల్ 94ని అనుసరిస్తూ లోక్సభలోని నియమ నిబంధనల్ని పాటిస్తూ అతన్ని తొలగించడం జరుగుతుంది. ఆ లేఖలో కూడా ఆయన మీద అలాంటి అభియోగాలు ఉండాలి, అప్పుడు మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఒకవేళ ఆయన తొలగిస్తే ఆయన స్థానంలో ఉప స్పీకర్ ఉంటారు కదా, ఆయన ప్రసంగిస్తారు. అయితే అసలు ముఖ్యంగా ఈ ఇండియా కూటమి నేతలంతా ఎందుకు ఆయన తొలగించాలనేటువంటి లేఖ రెడీ చేసుకున్నారు అనేది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతవరకు మొదటి కంప్లైంట్ ఏంటంటే, మొదటిగా 8 మంది ఇండియా కూటమి ఎంపీల్ని లోక్సభ నుంచి బహిష్కరించారు, ఇదొక పాయింట్. అలానే రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు లోక్సభలో, ఇదో పాయింట్. మూడో పాయింట్, మహిళా ఎంపీలు, విపక్షానికి సంబంధించినటువంటి మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీపై భౌతికంగా దాడి చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని సభకు రావద్దన్నారు. రాష్ట్రపతి సభకి అభినందన ఆమోదం తెలుపుతూ ప్రధాని మోదీ మాట్లాడేటువంటి ప్రసంగం అది. అయితే రాష్ట్రపతి ప్రసంగించిన తర్వాత మోదీ ప్రసంగించాలి, కానీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్దని చెప్పారు కాబట్టి ప్రధాని మోదీ రాలేదు. అయితే ఇప్పుడు నేను 3 పాయింట్లు చెప్పా. ఒకటి, రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదు, 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు, మహిళలు దాడి చేస్తారు అనేటువంటి ఆరోపణ చేశారు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద వీళ్ళు కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. సరే, కక్ష సాధింపు చర్య చేసినా ఆ బిల్లు పాస్ అవ్వాలి, అదొకటి. అయితే ఇప్పుడు ఈ 3 విషయాలకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుతున్నాం. 8 మందిని ఎందుకు సస్పెండ్ చేశారండి? ఊరికే సస్పెండ్ చేసేస్తారా? అందులో ఒక సిపిఎం నేత కూడా ఉన్నారు, సిపిఎంకు సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారు, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక ఎంపీ కిరణ్ ఉన్నారు. మరి వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఊరికే లోక్సభలో మాట్లాడేస్తే సస్పెండ్ చేస్తారా? లేదా పార్లమెంట్ రూల్స్ బుక్లోని రూల్స్కి అనుగుణంగా నడుచుకుంటే ఎందుకు సస్పెండ్ చేస్తారు? లోక్సభ స్పీకర్ మాట్లాడుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేయటం, కాగితాలు చింపి విసిరేయటం ఏంటండి అది? ప్రజాప్రతినిధులు చేసేటువంటి పనేనది. అందుకని 8 మంది ఎంపీలని సస్పెండ్ చేశారు, ఇదొకటి. రాహుల్ గాంధీని సభలో మాట్లాడనివ్వకుండా లోక్సభ స్పీకర్ అడ్డుకున్నారు, అలాగే ఎన్డీఏ ఎంపీలు కూడా అడ్డుకున్నారు అనేది ఇంకొక వాదన. అందుకని వాళ్ళు ఈ లేఖ పెట్టడానికి కారణం కూడా అదే. దాని మీద కూడా ఒక మాట చెప్తా. లోక్సభ స్పీకర్ రాహుల్ గాంధీని అడ్డుకున్నారు, మాట్లాడకుండా సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంటున్నారు. ఎందుకు అవకాశం ఇవ్వలేదండి? రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే, మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందన్ రాసినటువంటి పుస్తకం తీసుకొని వచ్చి, మనోజ్ ముకుందన్ నర్వాణే మాజీ ఆర్మీ చీఫ్గా పనిచేశారు, ఆయన రాసినటువంటి పుస్తకం అది ఇంకా పబ్లిష్ చేయలేదు. ఎందుకు పబ్లిష్ చేయలేదంటే, అది డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర ఉంది, రివ్యూ జరుగుతుంది, దానికి ఇంకా ఆమోదం తెలపలేదు, అది బయటికి ప్రచురించబడలేదు. ఆమోదం కానటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని లైన్స్ ఆధారంగా రాహుల్ గాంధీ మన రక్షణ రంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వద్దు అని చెప్పి ఓం బిర్లా రాహుల్ గాంధీని అడ్డుకున్నారు. కారణం ఏంటి? పార్లమెంట్లోని రూల్స్ బుక్లోని రూల్స్ను చదివి వినిపించారు. ప్రచురితం కానటువంటి పుస్తకాలు కానీ, వార్తాపత్రికల్లోని విషయాలు కానీ, ఏదైనా మ్యాగజైన్లో వచ్చినటువంటి విషయాలను కానీ లోక్సభలో ప్రస్తావించి దాని మీద ప్రశ్నలు సంధించకూడదు అనేటువంటి రూల్ ఉంది, అది చదివి వినిపించారు. అక్కడతో రాహుల్ గాంధీ గారు ఆగారా? లేదు, నేను ఆ పుస్తకం చదవాల్సిందే, నరవాణి రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదవాల్సిందే. నరవాణి రాసిన పుస్తకంలో ఏముంది? చైనా ఆర్మీ భారత ఆర్మీ మీద దాడి చేయబోయింది, అప్పుడు నేను ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూశాను, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుండా ఆలస్యంగా ఆదేశాలు ఇచ్చి 2020 టైంలో జరిగిందేమో, ఆదేశాలు ఇచ్చి మీకు ఎలా కుదిరితే ఎలా వీలైతే అలా చేయండి అని చెప్పింది. అప్పటికే భారత సైన్యం కొంతమంది ఒక 7-8 మంది చనిపోయారు అని చెప్పి మనోజ్ ముకుందన్ నరవాణే ఆ పుస్తకంలో రాశారు.
ఆ పుస్తకాన్ని రాహుల్ గాంధీ గారు ఆధారంగా చేసుకొని లోక్సభలో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఓం బిర్లా గారు అడ్డుకున్నారు. 2 అయిపోయినాయి. 3వది, మహిళా నేతలు భౌతికంగా ప్రధానిపై దాడి చేస్తారని. అంటే ఇక్కడ స్పీకర్ మీదే కాగితాలు విసిరి బల్లలు గుద్ది నానా రకాల యాగి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఓం బిర్లా మీద, అలాగే అక్కడ వద్దని చెప్పినా కానీ లోక్సభలో రూల్స్కి విరుద్ధంగా పుస్తకం చదివే ప్రయత్నం చేయడం, అల్లరి గోల చేయడం, సభని అవమానపరిచేలాగా మాట్లాడడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చోటు చేసుకున్నప్పుడు లోక్సభ స్పీకర్కి నిఘా వర్గాల సమాచారం వచ్చిందేమో ప్రధాని మోదీ మీద దాడి చేయాలనుకున్నారు మహిళా ఎంపీలు అని. మేబీ ఆయన ఆపారు, సభకు రావద్దని. మా మీద ఆరోపణలు వేశారు, మమ్మల్ని అవమానించారు, మహిళా ఎంపీలు దాడి చేస్తారా అని మీరు అంటారా? ఎందుకన్నారు? అనాల్సిన అవసరం ఏముంది? ఇది మమ్మల్ని అవమానించినట్టే. ఇప్పుడు దాడి చేస్తారేమో అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారనుకోండి, క్షణిక ఆవేశం పెద్ద విషయమే ఉంది. టార్గెట్ చేసి దాడి చేయొచ్చు, లేదా క్షణిక ఆవేశంలో దాడి చేయొచ్చు. ఒకవేళ ప్రధాని మోదీ మీద దాడి జరిగిందనుకోండి, భారతదేశం మీద జరిగినట్టే. భారతదేశానికి ఎంత అవమానం అది. ఒక ప్రధానిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కలిసి ఎన్నుకున్నారు. 140 కోట్ల మంది ప్రజలకి ప్రతినిధి ఆయన. ఆయన మీద దాడి జరిగిందంటే అది ప్రజల మీద జరిగినట్టే, దేశం మీద జరిగినట్టే. పైగా భారతదేశం మీద ప్రస్తుతం నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కళ్ళన్నీ ఉన్నాయి. ఇంత జరిగితే అంత చేస్తున్నారు. రాజకీయ సంక్షోభం నెలకొని మళ్ళీ ఏ నేపాల్ లాగో బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగో జరగకుండా సభను కాపాడారు ఓం బిర్లా. అందులో పెద్ద ప్రాబ్లం ఉంది. విపక్షాలకు ఎందుకు నచ్చలేదు అయ్యా అంటే వాళ్ళ ఇష్టానురీతిగా ప్రవర్తించడానికి, వాళ్ళు నచ్చిన విషయాన్ని సభలో ప్రస్తావించడానికి స్పీకర్ అనుమతి ఇవ్వట్లేదు. అదే ఆ రోజు ఎంఎం నరవాణి రాసినటువంటి పుస్తకం చదవండి అని యథేచ్ఛగా ఇచ్చినట్టయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అసలు పార్లమెంట్ రూల్స్కి విరుద్ధంగా స్పీకర్ ఎలా మాట్లాడగలడు? స్పీకరు మాట్లాడాలి అంటే, ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడాలి అంటే ఆయన ఖచ్చితంగా పార్లమెంటు నియమ నిబంధనలను అనుసరించే మాట్లాడాలి. విపక్షాలు మాట్లాడినట్టు మాట్లాడలేరు కదా. విపక్షాలకి కొంత కడుపు మంట ఉంటుంది. ఏంటంటే ప్రజల అధికారం ఇవ్వలేదనో, లేదా మెజారిటీగా ఉన్నటువంటి అధికార పక్ష నేతలు మనల్ని మాట్లాడనివ్వట్లేదనో, ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, మనకు అవకాశం రాలేదనో, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ చేసేటువంటి చర్యలు కానీ కొంత ప్రజా వ్యతిరేకంగా ఉండడం, లేదా పార్లమెంటుకు వ్యతిరేకంగా ఉండడం వల్ల స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖండించాలని చూస్తారు. అది ఈ విపక్ష నేతలకు నచ్చలేదు. అందుకని కేవలం కక్షపూరితంగా స్పీకర్ను తొలగించాలని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కూడా ఈ విపక్ష ఎంపీలంతా కలిసి ప్రియాంక గాంధీ గారితో సహా జస్టిస్ జిఆర్ స్వామినాథన్ని తొలగించాలని అభిశంసన లేఖ రాసి ఓం బిర్లాకి ఇచ్చారు. ఇప్పుడు ఓం బిర్లాను తొలగించాలని లోక్సభలో లేఖ ఇస్తున్నారు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఏదన్నా ఇస్తే, వీళ్ళకి ప్రశాంతమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని వీళ్ళు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. తమిళనాడు హైకోర్టు బెంచ్ జడ్జి ఆయన. తమిళనాడులోని హిందువుల ఆలయం, ఆ ఆలయం పైన దీపస్తంభం ఉంది, దీపస్తంభం వెలిగించుకోవచ్చు, హిందువులకు హక్కు ఉంది, తమిళనాడు గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి అని చెప్తే హెల్ప్ చేయింది కాకుండా తమిళనాడు గవర్నమెంటు దీపం వెలిగించలేదు. తమిళనాడు పోలీసులు కూడా సహకరించలేదు హిందువులకి. ఆ విషయంలో హిందువులంతా కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అయితే హిందువులకి అనుకూలంగా తీర్పిచ్చాడు జస్టిస్ జిఆర్ స్వామినాథన్, అతన్ని తొలగించండి అని ఈ విపక్ష ఎంపీలంతా కలిసి లేఖ రాసి స్పీకర్ ఓం బిర్లా అందజేశారు. తిరుపరకొండరం ఆలయంలో జరిగిన ఘటనప్పుడు ఇదంతా జరిగింది. ఈ ఎంపీలంతా, విపక్ష ఎంపీలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా ఇవ్వాలి. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ అయినా, స్పీకర్ ఓం బిర్లా అయినా, ప్రధాని నరేంద్ర మోదీ అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే విపక్ష ఎంపీలకు అనుకూలంగా తీర్మానం ఇవ్వాలి, తీర్పులు ఇవ్వాలి, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. రూల్స్ పాటించరు, నియమ నిబంధనలకు అనుకూలంగా నడుచుకోరు, కాగితాలు చింపి స్పీకర్ మీద విసిరేస్తారు. అయినా కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు అభిశంసన లేఖలు, అవిశ్వాస తీర్మానాలు సభలో ప్రవేశపెట్టకుండా ఉంటారు. మరి అసలు నాకైతే కొన్నిసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కక్ష సాధింపుతో ఇలాంటి చర్యలు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతారు కదా. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? అసలు స్పీకర్ ఓం బిర్లాని తొలగించాలని అవిశ్వాస తీర్మానం ఇవ్వడం కానీ, గతంలో జస్టిస్ జిఆర్ స్వామినాథన్ని తొలగించాలని అభిశంసన తీర్మానం ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.